హాయ్ గైస్, నేను మీ వినయని. ఈరోజు వచ్చేసి అయితే మనము టీవీతో స్టూడియో లైట్ అయితే తయారు చేద్దాము. ఇప్పుడు వచ్చేసి అయితే మీకు అన్నీ చూపిస్తాను, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్ఈడి టీవీ అయితే ఉంది, చూడవచ్చు. మీరంతా పలిగిపోయింది, ఇక్కడ అంతా డిస్ప్లే పోయింది గైస్. ఇది ఏం లేదు అంటే మంచిగా పనిచేస్తుంది, కానీ డిస్ప్లే పోయింది. డిస్ప్లే వేయించిన కూడా వేస్ట్ అని మా డాడీ అయితే పడేశాడు. మా డాడీ పడేయమన్నాడు, కానీ ఇంకా నేనైతే తీస్తున్నాను. చూస్తున్నాను కదా ఇక్కడ, అంటే నేను ముందే తీసాను గైస్. ఇది చెక్ చేసిన తర్వాత వీడియో తీస్తాను కదా నేను. ఒక్క నిమిషం గైస్, ఇక్కడ మనం చూసుకోవచ్చు గైస్, సిరిగిపోయింది తీస్తుంటే. ఓకే, అదైతే అది మనకు చాలా ముఖ్యం కదా, సైడ్కి పెట్టేసేయండి. వచ్చేసి మనం అయితే స్క్రీన్ అయితే లేపుదాం. నేను ఆల్రెడీ కనెక్షన్ ఇచ్చాను గైస్, స్క్రీన్ అయితే కనెక్షన్ తీసేసాను. దానికి వచ్చేసి 2 వైర్స్ ఆపోజిటల్ అండ్ 1 మినిట్ గైస్. దీన్ని ఇక్కడ పెట్టేసేయండి గైస్. మీరు ఇక్కడ చూస్తున్నారు, ఇది వచ్చేసి డిస్ప్లే మదర్ బోర్డు. దేనికన్నా యూజ్ వస్తుంది, ఉంచుకోండి సైడ్లో. అండ్ టీవీ లోపల మనకి ఇవే ఉన్నాయి గైస్, చూస్తున్నాయి కదా. ఇది వచ్చేసి ఓపెన్ చేస్తాం కదా, చూస్తున్నాయి కదా. ఇక్కడ చూస్తున్నాం, ఇవైతే సైడ్ పెట్టేసేసుకోండి గైస్, ఎందుకంటే ఇవి యూజ్ రావచ్చు. దీంతో మనం ఇంకొక వీడియో కూడా చేద్దాం, ఏదైనా అయితే. ఇప్పుడు వచ్చేసి అన్ని సైడ్లో పెట్టేసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అయితే సైడ్లో పెట్టేసారు. నెక్స్ట్ టీవీ ఖాళీ చేసేసిన తర్వాత అంతా సైడ్లో క్లీన్ చేసేసుకోండి. మనం చూసుకున్నాం కదా, లోపల అంతా బాడీ అంతా అయితే క్లియర్ చేసేసాము. ఇది వచ్చేసి శాంసంగ్ టీవీ గైస్, చూసుకోవచ్చు మనం. శాంసంగ్ టీవీ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మన సైడ్కి అయితే పెట్టేసుకొని గైస్, మన మెయిన్ పార్ట్ డిస్ప్లే ఇక్కడ చూస్తున్నాం కదా. మనం వచ్చేసి అయితే ఇక్కడ సైడ్లలో గ్యాప్స్ ఉంటాయి, దాని ప్రక్కన లేపితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చూస్తున్నాం, మొత్తం ఊసిపోయింది గైస్. ఓ మై గాడ్, ఇది కాదు గైస్, మనం ఓపెన్ చేసి డైరెక్ట్ వైట్ రావాలి. ఓకే గైస్, ఇక్కడ చూస్తాం కదా, ఇలా ఉంటుంది గైస్. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు గైస్, మనకైతే మొత్తం వైట్గా ఉంది, ఏం కనపడట్లేదు. చేసుకున్నాం. ఇక్కడ చూస్తే ఒకసారి ఓపెన్ చేద్దాం గైస్. ఓకే, ఇటు సైడ్ నుంచి మనకు లోపల వచ్చేసి 10 ఎల్ఈడీస్ అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ బాగా చూసుకోవచ్చు, 10 ఎల్ఈడీస్ ఉన్నాయి కరెక్ట్గా. వీటికి వచ్చేసి వీటిని సిరీస్ కనెక్షన్ ఇచ్చారు గైస్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఓపెన్ చేసి చూపిస్తాను. మనం అయితే ఇది రిమూవ్ చేసుకుంటాం. లోపల బాడీ అంతా ఐరన్ ఉంది గైస్, చూసుకోవచ్చు. ఇవి వచ్చేసి 1 2 3 4 5 ఎల్ఈడీస్ అయితే ఉన్నాయి. స్ట్రిప్స్ కూడా గట్టిగానే ఉన్నాయి గైస్, అంటే ఊసిపోకుండా పెట్టారు. ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి చూసండి, ప్లస్ మైనస్ నుంచి ఇలా తెచ్చారు, మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా తెచ్చారు. బయటికి వైర్ కనెక్షన్ ఇచ్చారు గైస్, చూసుకున్నారు. ఇక్కడైతే వైర్ కనెక్షన్ ఇచ్చారు. నేను దానికి ప్లస్ మైనస్ వైర్స్ యాడ్ చేశాను, మీరు కూడా యాడ్ చేసేయండి. సింపుల్గా గైస్, అది పెద్ద పని ఏం కాదు. దీని తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని పెట్టండి, ఎందుకంటే ఇది లేకపోతే మనకైతే లైట్ ఫోక్స్ అయితే రాదు గైస్, అంటే లైట్ ఎక్కువ రాదు, లైటింగ్. ఇది లేకపోతే మనకైతే లైటింగ్ రాదు గైస్. ఒకసారి పెట్టి చూపిస్తాను గైస్. దీన్ని అయితే మనం ఇట్లా క్లోజ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది ఉండడం వల్ల మనకైతే ఫిక్సర్, అంటే లైక్ డైరెక్ట్ లైట్ లాగా కాకుండా వేరేలాగా వస్తుంది, మనం చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇదే గైస్ టాప్ టు బాటమ్. అండ్ మనం ఇందాక ఈ పార్ట్స్ అయితే తీసాం కదా, నాకు దీంతో ఒక ఐడియా వచ్చింది గైస్. ఈ ఐడియా వచ్చి ఎలక్ట్రిక్ బ్లూటూత్ తయారు చేద్దాం అనేసి. చూస్తున్నాం కదా, స్పీకర్స్ కూడా మంచి బేస్ వస్తాయి. ఇప్పుడు వచ్చేసి మనమైతే దీన్ని పట్టేసుకుందాం గైస్. ఇక్కడ మనం చూసుకోవచ్చు, మనకైతే ఇక్కడ టీవీ స్టార్ట్ సెట్ అయితే వచ్చేసింది. మనం వచ్చేసి దీనిలో సెట్ చేయాలి. అండ్ ఈ వైర్స్ ఏవైతే ఉన్నాయో ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి అయితే, బ్యాక్ సైడ్ హోల్స్ కనిపిస్తున్నాయి కదా, అందులో నుంచి అయితే వైర్స్ బయటకు తీయాలి గైస్. ఇలా అయితే సెట్ చేసుకోవాలి గైస్. కింద అయితే వైర్స్ వచ్చేసారు కదా, ఈ టైంలో సెట్ చేసిన తర్వాత ఫ్రేమ్ వచ్చేసి పెట్టేసేయండి. గైస్, మనకైతే టోటల్గా ఫ్రేమ్ అయితే ఇలా సెట్ అయింది గైస్. కాకపోతే చిన్నది ఇట్లా క్రాక్ అయితే వచ్చింది పెట్టేటప్పుడు, చూసుకోవచ్చు మనం. సరే చూసుకో. ఓకే గైస్, మరి నెక్స్ట్ వీడియోలో మంచి స్పీకర్ గురించి అయితే ఇద్దాం. హాయ్ గైస్, మనమైతే ఇప్పుడు ఇప్పుడైతే వెలిగించి చూపిస్తాను మీకు. చూస్తే కదా ఎంత ఫోక్స్ వస్తుంది. మనం కనుక దీన్ని స్టూడియో లైట్గా యూజ్ చేసుకోవచ్చు. ఓకే.